చర్చి మెట్లపై మోకాళ్లపై తండ్రి కొడుకుల విశ్వాసం ఇలా తరాలకు చేరుతుంది. ఒక చిన్న బాబు తన తండ్రితో కలిసి చర్చి మెట్లపై మోకాళ్లపై వంగి ప్రార్థించడం ఇది మాటలకు అతీతమైన దృశ్యం. పిల్లలు దేవుని గురించి వినే ముందు తండ్రి దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో గమనిస్తారు. చర్చ్ మెట్లు కేవలం రాళ్ళు కాదు, అక్కడే ఒక తరానికి విశ్వాస పునాది వేయబడుతుంది. తండ్రి మోకాలపై వంగినప్పుడు కొడుకులో వినయం మరియు భక్తి పుడుతుంది. సమస్యల సమయంలో తండ్రి దేవునిపై ఆధారపడితే కొడుకు ధైర్యం నేర్చుకుంటాడు. తండ్రి ప్రార్థన కొడుకుకు జీవితాంతం గుర్తుండే బోధనగా మారుతుంది. విశ్వాసం బలవంతంగా నేర్పించేది కాదు, అది చూపించే జీవితం ద్వారా పుడుతుంది. చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, చర్చ్ బయట కూడా ప్రార్థించే తండ్రి నిజమైన ఆదర్శం. ఒక తండ్రి మోకాలిపై వంగితే తరాలు నిలబడతాయి. మన పిల్లలు దేవుని వైపు నడవాలంటే ముందుగా మనమే ఆయన ముందు వంగాలి.